ఓకే. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఇది మన వాక్య ధ్యానాంశము విశ్వాసము మరియు విమోచన. దానికి సంబంధించి మనం బైబిల్‌లో నుంచి కొన్ని విషయాలు చూస్తే విశ్వాసం వలన విధేయత కలుగుతుంది. విధేయత వలన విమోచన కలుగుతుంది. ఈ విశ్వాసం ఎలా కలుగుతుందంటే మనకి దేవుని మాట వినుట ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. దేవుని మాట వినుట ద్వారా విశ్వాసం మనకి కలుగుతుంది. విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో మనము దేవునిని ప్రేమించుట ద్వారా ఆటోమేటిక్‌గా విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో దేవుణ్ణి మనం ప్రేమిస్తాము. దేవుణ్ణి ప్రేమించటం ద్వారా దేవుని ఎడల విధేయత చూపగలం మనం. ఎవరైనా మనకి ఇష్టమైతేనే కదా వారి ఎడల విధేయత చూపిస్తాము. మరి స్కూల్‌లో టీచర్స్ ఉంటారు. స్టూడెంట్స్ కొంతమంది ఆ టీచర్ అంటే ఎక్కువ ఫేవరిజం ఉన్నా, ఇష్టపడినా వారికెక్కువ విధేయత చూపిస్తారు. కాబట్టి దేవుని మాట వినటం ద్వారా దేవుని మీద మనకి ఒక విశ్వాసము, భరోసా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసం ఏర్పడుతుందో మనం దేవుణ్ణి ప్రేమిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో మనకి మనం దేవునికి విధేయత చూపించే వారంగా ఉంటాము. ఆ విధంగా విధేయత చూపిస్తూ, ప్రేమిస్తూ దేవునిని హత్తుకొని ఉన్నప్పుడు మనకు విమోచన లభిస్తుంది. ఈ 3 అంశాల్ని మనం ఈ దినం కొద్దిసేపు ధ్యానిద్దాము. విశ్వాసము, విధేయత, విమోచన. మరి దేవుని మాట వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగును. ఇది రోమా పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో మరి కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న అక్కని హాస్పిటల్‌లో జాయిన్ చేసినప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది? ఏంటి? అని అన్నీ అడిగినప్పుడు అతను చెప్పుతున్నది నేను వినటం వలన అతను కొంత మంచి వైద్యం చేస్తాడు అని ఒక రకమైన ఫెయిత్, విశ్వాసము నాలో కలిగింది. ఆ వినుట ద్వారా మరి ఫర్దర్‌గా మరి ముందుకు వెళ్ళటానికి గానీ, లేపోతే ఏమైనా చేయటానికి గానీ అవకాశం ఉంటుంది. కాబట్టి వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మనం ఎవరికైనా దేవుని గూర్చిన వాక్యాల్ని మనం వివరించినప్పుడు ఆ సువార్త వారు వినుట ద్వారా మరి వారు రక్షించబడతారు. కాబట్టి వినుట అనేది చాలా అందుకని ఒక్కోసారి కోపమొచ్చినప్పుడు ఎవరైనా లిజన్ అని చెప్తా ఉంటారు. నేను చెప్పేది విను అని. అంచేత మరి ఆ విధంగా వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన వేరే వేరే మాటలు కాదు. మనం రోజు చాలా గాసిప్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా క్రీస్తుని గూర్చిన మాట వలన మనకి అది వింటే విశ్వాసం కలుగుతది. అంతేగాని ఎవరెవరో ఏయో చెప్పిన మాటల వలన మనకి విశ్వాసం కలగదు. అందుకనే తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా అందరి విశ్వసించకూడదు మనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన ఆ విశ్వాసం ద్వారా మనం రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. మరి తిమోతికి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తల్లి చక్కటి క్రైస్తవ భక్తి మర్యాదల్లో పెంచారు. తిమోతి అంత చక్కటి వాడవటానికి మరి తల్లి, అమ్మమ్మ ఇద్దరి పాత్ర వెనకాల చాలా ఉంది. చిన్నప్పటి నుంచి మనం కూడా బాప్తిస్మం ఇప్పించేటప్పుడు పాస్టర్ గారు చెప్తారు. క్రైస్తవ భక్తి మర్యాదల యందు ఈ బిడ్డను మీరు పెంచవలెను అనేసి బాల్యం నుండి ఈ పరిశుద్ధ లేఖనాల్ని మరి చదవటం నేర్పించాలి మన బిడ్డలకి. అది ఎట్లా అంటే మరి కీర్తనల గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు కావు. విడిచిపెట్టువాడవు కావు.
కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మనమందరము విశ్వాసులమే. మనకేదైనా కష్టం వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, అనేకమైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. భయం వస్తూ ఉంటది. భయపెడుతూ ఉంటారు. సాతాను మనల్ని మరి జల్లెడలో వేసి జల్లించినట్టుగా ఇచ్చేస్తుంటారు. అయితే మనం దానన్నిటికి కంగారేమీ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము యెహోవాను ఆశ్రయించి ఉన్నాము. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని చెప్తున్నాము. మరి అదేవిధంగా దేవుడే నాకు ఆశ్రయము అనే పాట పాడుతున్నాము. సో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. హి విల్ నెవర్ లీవ్ అస్. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతది గానీ, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. కావున మనము ఆయన నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మనము దేవుని నామం మనకి తెలుసు గాబట్టి, దేవుని నామాన్ని మనం ధరించి ఉన్నాం గాబట్టి, మనము ఏ కష్టమొచ్చినా, ఏ అవసరము కావాలన్నా, మనము దేవుని యందు నమ్మిక కలిగి ఉంటున్నాము. దానివల్ల మనకి విమోచన కలుగుతుంది. అందుకని కీర్తనలు మొట్టమొదటి కీర్తనలో ఏం రాయబడి ఉందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం వినుట వలన విశ్వాసం కలుగును. అది యేసుక్రీస్తు గూర్చిన మాట. అది ఎక్కడుందంటే ధర్మశాస్త్రమునందు మనం ప్రతిదినము మరి తిమోతి ఈ పరిశుద్ధ లేఖనాలను ఏ విధంగా మరి పఠించి ధ్యానం చేశాడో, ధర్మశాస్త్రమునందు మనం ఆనందించుచు దివారాత్రము పగలు రాత్రి దానిని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు వాడు ఎట్లా ఎదుగుతాడంటే మరి మనకి పల్లెటూరుల్లో లేదా కాలువల పక్కన లేదా పొల పొలంలో ఉండే గట్ల మీద నీళ్లు పక్కగా ఉంటాయి. అక్కడ కొన్ని మొక్కలు నాటుతూ ఉంటారు. చాలా చక్కగా పచ్చగా మరి గుబురుగా అవి పెరుగుతుంటాయి. అతడు నీటి వారున నాటబడినదై ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనేసి ఇక్కడ మనకి కీర్తన మొట్టమొదటి కీర్తనలో మనకి చేయబడి ఉంది. కాబట్టి మనం ఆ విధంగా ఫలించాలి. చూడండి ఇక్కడ అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి ఆ విధంగా మనము మరి నీటి కాలువల యోరను నాటబడినట్టుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, ఆ వాక్యము ద్వారా మనము బలపడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నట్టుగా మనము ఉండవలెను. ఇక్కడ మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం ఇది ముందుగా తెలియజేస్తున్నాను మీకు. ఎందుకంటే అతడు యేసుప్రభుని గురించి యెషయా ప్రవక్త సుమారుగా 750 సంవత్సరముల క్రిందట మరి వ్రాసి ఉన్నాడు. ఏంటంటే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఈ దినాల్లో మరి మన బిడ్డల్ని లేదా ఎవరినన్నా చిన్న మాట అంటే చాలు చాలా వాయిస్ రేస్ చేసుకుని రివర్స్ అయిపోతారు. మరి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఎంత దౌర్జన్యంను పొందినను నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు ఎంత మౌనంగా ఉంటదో ఆ విధంగా ఆయన నోరు తెరవలేదు. ఈరోజు అందరికీ నోర్లు చాలా పెద్దగా ఉంటాయి. అయితే మరి ఇక్కడ దేవుడు ప్రభు నోరు తెరవలేదనేసి యెషయా ప్రవక్త తెలియచేయుచున్నాడు. అంటే మనందరి పాపముల నిమిత్తం భరించటానికి ఆయన ఏ విధమైన ఎదురు సమాధానం చెప్పకోకుండా ఎంతో భారంగా వాటిని ఎంతో మౌనంగా అవన్నీ అనుభవించారనేసి యెషయా ముందుగానే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరి తెలియజేసి ఉన్నారు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా! సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో
ఆ సంగతి ఆలోచించిన వారెవరు? ఇన్ని జరుగుతున్నా ఒక్కొక్కసారి మనం ఇది అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఇప్పుడు మనం మన తరంలో మనకు తెలిసిన వారికి ఎవరికైనా ఇలాంటిది ఏమైనా ఒకవేళ ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా, అన్యాయపు తీర్పు పొందినా, మనము వారి గురించి ఆలోచించే వారంగా ఉండట్లేదు. ఇది మనకి కూడా వర్తిస్తుంది. చూడండి, అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అందుకనే మరి ఐ థింక్ ఫిలిప్పీ పత్రికలో అనుకుంటా, ప్రతి వారు తమ తమ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములలో కూడా జోక్యం చేసుకోవాలి. అంటే మీరు ఎదురుగుండా ఉన్నవాళ్ళు బిర్యానీ వండుకున్నారా? కొత్తయేమన్నా కొనుక్కున్నారా? అని వాళ్ళతోటి మనము ఆ విధమైన ఇంటర్ఫిరెన్స్ కాకుండా మరి వారికేమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఎదుటివారు చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అక్కడ అంత ఘోరం జరుగుతున్న, అన్యాయపు తీర్పు పొందుచున్న యేసుప్రభు గురించి ఆ తరము వారిలో ఆ సంగతే ఎవరు ఆలోచించిన వారెవరు అనేసి యెషయా ప్రవక్త మనకి వ్రాయిచున్నాడు. ఇది ఈ దినం వరకు మనకి అప్లికబుల్. ఎందుకంటే మనము కూడా ఆడేమైతే నాకెందుకులే, నేను బాగున్నాను కదా, నా కుటుంబం బాగుంది కదా, నా పిల్లలు బాగున్నారు కదా అని ఎంతసేపు సెల్ఫ్, నా 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 నేను బాగుంటే చాలు, మిగిలినోళ్ళు ఏమైతే నాకు అనవసరం అనే ధోరణి విశ్వాసులంగా మనకి క్రైస్తవులంగా అస్సలకి మనం అటువంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మంచి సమరయుడు స్టోరీలో మనం చూస్తే యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. యాజకుడేమో నాకు మరి ప్రార్థనకి టైం అయిపోద్ది. ఇలాంటి వాళ్ళందరిని చూస్తే నాకెక్కడ, నా పని నాకుంది కదా అనేసి ఐ విల్ మైండ్ మై ఓన్ బిజినెస్ అనేసి వెళ్ళిపోయాడు. లేవీయుడొచ్చాడు, ఎందుకులే నాకెందుకు మళ్ళీ ఇయన్నీ అంటుకుంటాయనేసి అతను స్కిప్ చేసి వెళ్ళిపోయాడు. అయితే మంచి సమరయుడు మాత్రం వచ్చి ఆ గాయాలన్నీ కడిగి, కట్టుకట్టి, పూటకుళ్ళవాని ఇంటికి చేర్చి, డబ్బులిచ్చి అడ్వాన్సు, ఇంకా ఏమన్నా అయితే నేను మళ్ళీ రిటర్న్‌లో వచ్చినప్పుడు పే చేస్తాను. డోంట్ మైండ్, నువ్వు కంటిన్యూ చెయ్యి అని అభయమిచ్చి వెళ్ళాడు. మరి ఈ ముగ్గురిలో చూస్తే ఎవరు మన పొరుగువాడు అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. మనలో ఎవరికైనా కష్టం కలిగినప్పుడు, అక్కడ దొంగలు వాడిని కొట్టి పడేసినప్పుడు, అతన్ని పరామర్శించింది సమరయుడు. కాబట్టి మనం ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, మన సొంత కార్యములనే కాకుండా, ఇతరుల కార్యముల్లో కూడా మనము జోక్యము చేసుకోవాలి. వారిని గురించి కూడా మనము చూడాలి. ఈ యొక్క అంశాన్ని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, క్రైస్తవులంగా మనము ఇతరుల విషయాల్లో కూడా మరి క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సును మనం కలిగి ఉండి, ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అలాని వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్‌లో మనము ఇన్వాల్వ్ అవ్వకూడదు. అయితే మనం చేయగలిగినది మేలు చేసే వారంగా ఉండాలి గానీ, కీడు మాత్రం చేయకోకుండా ఉండాలి అట్‌లీస్ట్. ఇక్కడ మనం అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం నుంచి సుమారుగా మరి 32వ వచనం వరకు చూస్తే, ఈ యొక్క వాక్య భాగం అక్కడ ఒక నపుంసకుడు చదువుతున్నాడు. అది ఎందుకు చదువుతున్నాడు? ఏంటి? అనే ఈ దినం మనం ఒకసారి చూస్తే, ప్రభు ఏ విధంగా మరి మన టైటిల్ ఏంటి ఇక్కడ? విశ్వాసము. దేవుని మాట వినుట ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. మరి విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో, మనము దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటామో, దేవుని ఎడల ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో, విధేయత కలిగి ఉంటామో, మరి విశ్వాసము, విధేయత, ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడు
దేవునిని హత్తుకొని ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా దేవుడు మనల్ని విమోచించి, మన సమస్త పాపముల నుంచి మనల్ని విమోచించి మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. మనకున్న అవసరతలన్నిటిలో ఆయన మరి వాటన్ని కష్టాల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. అయితే ప్రప్రథమంగా కావాల్సిందే మనకి విశ్వాసం. మనమేంటంటే ఒక్కొక్కసారి విశ్వసించటం చాలా కష్టంగా ఉంటది. ఎందుకని? ఎవరైనా సరే మరి ఎదురుగుండా చేతిలో మనకి డబ్బులుంటేనే ఉన్నట్టు, లేదా అది మనకి సొంతమైతేనే అయినట్టు అని అనుకుంటూ ఉంటారు. యేసుప్రభు 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు ఎంత స్టాక్ ఉందక్కడ మెటీరియల్, భోజనాలు ఉన్నాయా? ఏమి లేవు. ఏం చెప్పారు? వెళ్ళి మీరు బయటికి వెళ్ళి వీళ్ళకి ఏమైనా తీసుకురండి. చాలా రాత్రి అయిపోయింది. నీరసంగా ఉంటారు. వీళ్ళు వెళ్తూ, వెళ్తూ పడిపోతారు అంటే, శిష్యులొచ్చి ఏమన్నారు? ఈ ఆద ఇంత రాత్రి సమయంలో హోటల్స్ అన్నీ మూసేస్తారు. వీళ్ళకి కనీసం రొట్టెలు కూడా దొరకవు. అయినా ఇంత 5,000 మందికంటే అంత స్టాక్ ఎక్కడ ఎవడు ఏ హోటలోడు పెట్టుకోడు అనేసి వెంటనే నోటికొచ్చిన ఆన్సర్ ఇచ్చేసారు. యేసు ప్రభువుకి తెలీదా అది? అయితే హి ఈజ్ లుకింగ్ ఫర్ ఎన్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్. మనము కూడా ఎప్పుడైనా ఎవరితోటన్నా మాట్లాడుతున్నప్పుడు మనము ఒక విషయం వారి యెడల ప్రస్తావించినప్పుడు మరి పాజిటివ్ ఆన్సర్ కోసం మనం ఎదురు చూస్తుంటాం. అంతేగాని నెగెటివ్ ఆన్సర్ తోటి మనల్ని కృంగదీసేవారుగా మనము ఉండకూడదు. యేసు ప్రభు అక్కడ వారిని అడిగినప్పుడు కొంతమంది శిష్యులు ఇప్పుడేం దొరకవని సింపుల్‌గా తేల్చి చెప్పేసారు. అది మనకు తెలీదా? అయితే దేవుని ఎడల నమ్మకము, విశ్వాసము కలిగినటువంటి ఆంద్రెయ వచ్చి ఆంద్రెయకి తెలీదా మరి? ఏది కొంచెం ఫుడ్ ఉంటే 5,000 మందికి ఎలా పెడతాడు అని కామన్ సెన్స్ ఉపయోగిస్తారు కదా! కానీ అతనుకున్న విశ్వాసం ఎటువంటిదంటే ఇంత చిన్న భోజనమైనా సరే, దేవుడు దానిని అందరికీ సర్దిచ్చి పెట్టగలడు అనేసి ఒక రకమైన విశ్వాసంతో, ప్రభువా! అక్కడ ఒక చిన్న పిల్లవాని దగ్గర నేను రొట్టెలు, చేపలు చూశాను అని చెప్పగానే, ఆ ఆన్సర్ కోసమే ప్రభువు వారితో చెప్పాడు. ఒకళ్ళేమో నేను ఏమి ఉండవని చెప్పేసారు. అయితే ఆంధ్రే మాత్రం నేను ఒక పిల్లవాడి దగ్గర ఉంటే అంటే అవి తీసుకురా అంటాడు. వాటిని ఆశీర్వదించి అందరికి ఇచ్చినప్పుడు ఇంకా 12 గంపలు వారు మిగిలిపోయినయి ఎత్తారు. ఇది విశ్వాసం అంటే మరి ఆంద్రేయకున్న ఆ చిన్న విశ్వాసంతో దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశారనేది ఇక్కడ మనం చూడవచ్చు. అయితే మనకి ఎవరన్నా ఇంటికొచ్చేటప్పటికి భోజనానికి అదుందా, ఇదుందా అని కిచెన్‌లోకెళ్ళి కంగారు పడుతుంటాం ఒక్కొక్కసారి. మనం విశ్వాసంతో ఉండాలి. దీనికి చెప్పాలంటే విశ్వాసం గురించి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఒకసారి చెన్నై పట్టణంలో భగత్ సింగ్ గారు చాలా మందికి కూటం జరుపుతున్నారు. సుమారుగా ఒక 1000 మంది పైన ఉన్నారు. కూటాలు జరుపుతుంటుంటే మరి రోజుకి వారికి భోజనాలన్నీ అరేంజ్ చేస్తుంటారు. అలాగా 2, 3 రోజులు జరిగింది. ఆ రోజున భోజనం స్పాన్సర్ చేసినోళ్ళెవరు లేరు. అయితే 'భగత్ సింగ్' గారు మాత్రం ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. అయితే 11 అయిపోయింది. ఆయన శిష్యులందరూ ఎళ్లి, "అయ్యా! ఈవేళ భోజనం మరి ఏమీ లేదంటే" "డోంట్ వర్రీ విశ్వాసంతో ఉండండి" అని చెప్తున్నారు. విశ్వాసంతోటి ఉండండి అంటే ఈళ్ళకి పిచ్చెక్కిపోతుంది. 11 అయిపోయింది. దగ్గర 2,000 మంది కూర్చున్నారు. వీళ్ళకి భోజనం వండటానికి, అన్నం ఉడకటానికే ఎంతసేపు పడుతుంది? ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అంటే, మళ్ళీ 12 అయిపోయాక, అయ్యా 12 అయిపోయింది. ఏం చేయమంటారంటే, బీ ఫెయిత్ విశ్వాసంతోటి ఉండండి అని ఆయన మరలా ప్రార్థనలో ఆ యొక్క సభ కంటిన్యూ అవుతుంది. అయితే 1:00 అయ్యేటప్పటికి మరి వరుసగా ఒక 10 ఆహ్, ట్రాక్టర్స్ మీద భోజనాలొచ్చేసినియి. ఎలా వచ్చినియి అంటే, మరి చెన్నై పట్టణంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు తన కుమార్తె వివాహానికి భారీ ఎత్తున ఈ రోజుల్లో చూసారు కదా మీరు. ఇప్పుడు రేపు
అంబానీ తన కొడుకు పెళ్ళికి ప్రపంచం నుంచి అన్ని నలుమూలల నుంచి అనేక మందిని మరి ఇన్వైట్ చేస్తున్నాడు. అటువంటి పెద్దాయన ఎవరో అక్కడ తన కుమార్తె పెండ్లికి భోజనాలు చక్కగా తయారు చేయించాడు. చేయిస్తే అవన్నీ ఖర్చు అవ్వలేదు. అప్పుడు పనోళ్ళు అడిగారు, "అయ్యా! ఈ భోజనాలన్నీ ఏం చేయమంటారని?" మీకు ఇంకో డౌట్ రావచ్చేమో. మన ఆంధ్ర సైడు పెళ్ళిళ్ళు నైట్లు జరుగుతాయి. చంద్రలగ్నాలు. అయితే తమిళనాడులో సూర్య లగ్నాలకి వివాహాలు చేస్తారు. అందుచేత వారికి ఉదయం 9, 10 ఆ టైంలో ఎక్కువ ముహూర్తాలుంటాయి. మధ్యాహ్న భోజనం అది పెండ్లి భోజనం అవుతుందనమాట. క్రైస్తవులు మనం ఎలా చేస్తున్నాం అట్లా. అందుచేత ఆ మధ్యాహ్న భోజనం చాలా ఎక్కువగా చేయించినప్పుడు మిగిలిపోయింది. అప్పుడు వారు పనోళ్ళందరూ వచ్చి, "అయ్యా! ఈ భోజనం ఏం చేయమంటారు? చాలా ఇంకా ఒక 2000 మందికి సరిపడా భోజనం ఉందంటే" అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది గదా! అక్కడికి పంపించేయండి అని ఆయన ఆర్డర్ చేశారు. మరి ఈ విధంగా ఆ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు అద్భుతం ఎలా జరుగుతదనేది ఇక్కడ మనం గమనించగలం. వాళ్ళందరూ టెన్షన్ అయిపోయారు. కరెక్ట్‌గా 1 గంటకి. మరలా 1 గంటకు భోజనాలంటే షార్ప్ 1:00కి ఒక 10 ట్రాక్టర్ల మీద అన్ని భోజనాలు సిద్ధంగా వచ్చేసినియి. అందరూ తృప్తిగా భుజించారు. ఈ విధంగా మరి దైవజనుల యొక్క ప్రార్థనలు విని వారి యొక్క విశ్వాసం ద్వారా మనం కూడా బలపడాలి. బీ ఫెయిత్‌ఫుల్. మనం విశ్వాసంతో ఎదురు చూచినప్పుడు దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో విడువడు. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మిమ్మల్ని అందరినీ విశ్వాసంలో ఈ దినం నేను మరి బూస్టప్ చేయాలనేసి ఈ సబ్జెక్ట్‌ని నేను ఎంచుకున్నాను. ఇది చాలా చక్కటి అంశం. ఇక్కడ ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో అనగా అతడు లేచి వెళ్ళెను. 12 మంది అపోస్తలులు మొట్టమొదటిగా మరి వారు పరిచర్య ప్రారంభించినప్పుడు అక్కడ మరి వారందరూ కలిసి సమిష్టిగా భోజనం చేయొచ్చు. కలిగినయన్నీ వారు పంచుకుంటున్నారు. అక్కరలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఆ సమయంలో మరి కొంతమంది స్ వృద్ధ స్త్రీలని ఆహ్, విడోస్‌కి మరి ఆ భోజనాలు వడ్డించేటప్పుడు మన వాళ్ళు ముందున్న వాళ్ళకి మరి ఎక్కువగా అయిపోవటం వల్ల వారు కొద్దిగా చిన్న చూపుకి లోనయ్యారు. అప్పుడు వారిలో గుసగుసలు పెరిగినప్పుడు మరి అపోస్తలులు ఏం చెప్పారంటే, మేము కేవలం వాక్యాన్ని బోధించటానికి ఉంటాం కాబట్టి, ఇటువంటి పరిచర్యలు అన్నీ సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని సంఘ పరిచర్యల్లో చూస్తానికి మీలో మంచి క్యారెక్టర్ ఉన్న ఏడుగురిని మీరు సెలెక్ట్ చేసి తీసుకురండి. వారి మీద మేము చేతులుంచి ప్రార్థన చేసి ఈ పనికి నిర్ణయిస్తామని చెప్పినప్పుడు, ఆ 7 మంది పెద్దల్లో ఒకడు ఈ యొక్క ఫిలిప్పు. హి ఈజ్ ఎ డీకన్ అనమాట. ఫిలిప్పు మొట్టమొదటిగా ఏర్పరచుకున్న 7 సంఘ పెద్దల్లో ఒకడు. ఆ ఫిలిప్పు అప్పుడు చూడండి అపోస్తల కార్యాలు 8దో అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున వారందరూ అటు ఇటు చెదిరిపోయిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పు సువార్తను ఫిలిప్పు మొదట్లో సంఘ పెద్ద, తర్వాత సువార్తికుడు. ఇక్కడ దూత ఆయనకేం చెప్పిందంటే, దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గంలో వెళ్ళి అక్కడ కలుసుకొనమని అతనితో చెప్పగానే అతడు లేచి వెళ్ళెను. ఇక్కడ మరి మనకి ఈ రోజుల్లో మొబైల్స్ ఆధునిక జ్ఞానం వచ్చేసి ఎవరన్నా ఎక్కడికన్నా రావాలంటే లొకేషన్ షేర్ చేయి అంటారు. దూత ఏం చెప్పిందక్కడ? నీవు స్టార్ట్ అవ్వు. దక్షిణంగా వెళ్ళు. యెరూషలేము నుండి గాజాకు. మొన్నటి వరకు యుద్ధాలు జరిగినాయి కదా! గాజా ఆహ్, ఎర్ ఇస్రాయేల్‌కి 2 ఆహ్, పడమర వైపు ఒకటి, తూర్పు వైపు ఒకటి 2 స్ట్రిప్స్ ఉన్నాయి. పాలస్తీనాలో ఇవి. ఒకవైపు ఏమో గాజా స్ట్రిప్. ఇది ఆహ్, ఐగుప్తు దేశానికి దగ్గరగా ఆనుకుని ఉన్న బోర్డరు. అది గాజా స్ట్రిప్ అంటారు. ఇంకొక వైపేమో మరి జార్డాన్ అనగా జార్డాన్ దేశానికి ఆనుకునున్న ప్రాంతం వచ్చి
వెస్ట్ బ్యాంక్ అని అంటూ ఉంటారు. ఈ వెస్ట్ బ్యాంక్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ మొన్న గాజా ఏరియా అంతా కూడా యుద్ధం జరిగింది, అది మనకు అందరికీ తెలుసు. కాబట్టి దూత అది అరణ్య మార్గము అప్పట్లో, కాబట్టి నువ్వు అటువైపు వెళ్ళు అని చెప్పి ఫిలిప్పుకి చెప్పినప్పుడు, ఫిలిప్పు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు లేదా స్నానం చేయలేదు అని వంకలేమి చెప్పుకోకుండా చెప్పగానే విధేయత చూపించి దూత మాటను గౌరవించి వెంటనే అతడు లేచి వెళ్ళెను. ఇది మనకి కావాల్సిన ముఖ్యమైన అంశం. ఏంటంటే మనకి ఎప్పుడైనా దేవుడు మనకి ఏదైనా ఒక పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపును మనం రిసీవ్ చేసుకుంటానికి ఉండాలి. లేదంటే మన జీవితంలో అది ఎప్పటికీ మిస్ కాల్ అయిపోద్ది. దేవుడు పిలిచాడు. సమూయేలుని పిలిచాడు కదా! 3 సార్లు పిలిచాడు. సో, ఆ విధంగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ ఫోన్ కాల్ లాంటి ఆ పిలుపుని రిసీవ్ చేసుకుంటానికి మనము సంసిద్ధత కలిగి వెయిట్ చేయాలి. అంతేగాని ఆ ఫోన్ కాల్ లాంటి పిలుపుని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితం అంతా కూడా మరి మిస్ కాల్ జీవితం అయిపోతుంది. ఇక్కడ ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఐథియోపియాలో మరి రాణి పరిపాలిస్తుంది. ఇక్కడ ఆ రాణికి ఉన్న టైటిల్ ఏంటంటే కందాకే. ఇప్పుడు మనకి కువైట్ దేశంలో ఉన్న రాజుకి అమీర్ అంటారు. అలాగే మోషే కాలంలో మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే వారిని ఫరో అన్నారు. యేసు ప్రభు కాలంలో మరి రోమా సామ్రాజ్యానికి రాజుగా, అధిపతిగా ఉన్నవాళ్ళేమో హేరోద్ అన్నారు. ఇవన్నీ ఏంటంటే టైటిల్స్ అనమాట. సో, ఈ రాణి కందాకే క్రింద, కందాకే అనే అదొక టైటిల్ ఆ రాణికి. ఆమె క్రింద ధనాగారంలో పనిచేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ రాణి దగ్గర పనిచేసే వాళ్ళందరికీ వారి యొక్క మర్మావయాలు కట్ చేసేస్తారు. ఎందుకంటే, మరి రాణి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఇంక వారు ఏ విధమైన ఇబ్బందులు పొందకుండా అక్కడ పని చేయాలంటే, వారి యొక్క మర్మావయాలు వారిని కట్ చేస్తారు. ఎందుకంటే, అందుచేత అతడు నపుంసకుడు. అంతేగాని అతడు నపుంసకుడుగా పుట్టి ఉండడు. యాక్చువల్‌గా చరిత్ర ప్రకారంగా. అతడు మరి దేవునిని ఆరాధించటానికి యెరూషలేముకి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడేమైందంటే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అతడు దేవుని ఆలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, "నీకు ఆలయ ప్రవేశం లేదు, ఆగు" అని అక్కడ ఎంట్రన్స్‌లో ఆపేసి, నపుంసకులకు మరి ఆలయ ప్రవేశం లేదు అని చెప్పినప్పుడు, అతను ఎంతో ఆవేదనతో, ఎంతో ఆశతో దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవాలని వచ్చిన అతను, మరి వారిలా చెప్పేటప్పటికి తిరిగి వెళ్ళిపోవచ్చు ఎంతో వేదన పడుతున్నాడు. ఎందుకు నాకు నా పరిస్థితి ఇలా ఉంది. నేనెందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోయాను అనేసి చాలా బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. అయితే అతను మరి ఆ రోజుల్లో దేవునికి భయపడిన వాడతను. దేవుని యందు భయం కలిగి ఉన్న, దేవుని గాడ్ ఫీరింగ్ ఉన్న వ్యక్తి. అందుచేత మరి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, ఆరాధించలేక తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, అతడు అక్కడ గ్రీకు భాషలో వ్రాయబడి ఉన్న ప్రవక్తల గ్రంథం ఒకటి కొనుక్కొని వెళ్ళాడు. ఎందుకంటే మరి కనీసం నేను ఈ గ్రంథాన్నన్నా చదువుకొని పఠించి దేవుని ఆత్మను పొందుకోవాలనే ఒక ఆశతో మరి యెషయా గ్రంథాన్ని అతడు కొనుక్కొని గ్రీకు భాషలో వ్రాయబడి ఉంది. అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అతడు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రథం మీద కూర్చుండి ఈ ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచున్నాడు. ఇప్పుడు మనం చూస్తే అప్పుడు ఫిలిప్పు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఒక్కొక్కసారి మనం సిక్స్త్ సెన్స్ అని చెప్తా ఉంటారు కొంతమంది. లేదా పిచ్చి పిచ్చిగా ఒక్కోసారి జిగ్‌జాగ్‌గా ఎళ్తుంటాం. అది జిగ్‌జాగ్ కాదు. మనకి కూడా నువ్వక్కడికి వెళ్ళు, నువ్వక్కడికి వెళ్ళు అని
ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. అయితే మనం దాన్ని గమనించలేం. ఇక్కడ ఫిలిప్‌తో ఆత్మ నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళి పోయి దాని రథాన్ని కలుసుకోమని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరిని కలుసుకోమని కూడా చెప్పలేదు. రథానికి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, "నీవు చదువునది గ్రహించుచున్నావా?" అని అడిగాడు. ఎంత చక్కటి క్వెషన్ అడిగాడో చూసారా? ఈ రోజుల్లో సువార్త ప్రకటించడానికి మన వాళ్ళు చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు. డైరెక్ట్‌గా యేసు ప్రభువు గురించి మేము చెప్తామంటే, "బాబు ఎళ్లి పని చూసుకో" అంటారు. అట్లా కాదు. మనం ముందు వారితో ఒక స్నేహ భావాన్ని మరి ముందుగా మనం ఏర్పరచుకున్నప్పుడు, హలో! ఎవరు మీరు? మన తోటి ప్యాసింజర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, గబుక్కున వాళ్ళు ఒక్కొక్కసారి హిందువులు మీరేమిట్లు అన్నప్పుడు, మేము దేవుని బిడ్డలము, క్రీస్తుని నమ్మిన బిడ్డలము అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? వారితో ఎటువంటి సంభాషణ చేయగలరు? ఇయన్నీ మనకి తెలుసుకోవాలి. ఎందుకని మనం మాట్లాడే భాషను బట్టి వాళ్ళు మనకి ఆకర్షితులవుతారు. మనము వారిని ఆకర్షి ఎంచుకునే విధంగా మనం మాట్లాడాలి. ఇక్కడ ఫిలిప్ ఏమీ చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. దూత ఏమి చెప్పిందో ఆ ప్రకారం. "చూసిరారా బాబు" అంటే కాల్చొచ్చినట్టుగా కాదు మనం. ఫిలిప్పు ఆ రథం దగ్గరికి వెళ్ళని చెప్పింది, రథం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ ఐతియోపీయుడు చూసి మరి మీకు నేను వీడియో క్లిప్ చూపిస్తాను. అంతా అయిపోయిన తర్వాత చూస్తారు మీరు. వారిద్దరి మధ్య సంభాషణ ఎలా ప్రారంభమైందనేది. తెలియని వ్యక్తులతో మనము ఏ విధంగా వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలో, లేతే ఏ విధంగా వారిని కలుసుకోవాలనేది అక్కడ చూడొచ్చు. అతడు ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుచుంటుంటే అప్పుడు అడిగాడు. "నువ్వేం చదువుతున్నావు?" అని అడగలేదు. "నీవు చదువుచున్నది నీకు గ్రహించుచున్నావా?" అనాడు. కొంతమంది చాలా రఫ్‌గా మాట్లాడతారు. "ఏంటి? ఏం చదువుతున్నావు నువ్వు? అసలు నీకు ఏమన్నా అర్థమవుతుందా? బుర్రుందా?" అలా అడగలేదు. ఇది మనం మాట్లాడే విధానం. చక్కగా "నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా?" అని అడిగినప్పుడు అతడేమన్నాడంటే, "ఎవడైనను" సంబడి హాస్ టు గైడ్ మీ. నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని వెంటనే అప్పుడు మంచి అవకాశాన్నిచ్చాడు. రథం ఆపి, రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఈ ఈ ఇటువంటి ఇన్విటేషన్ లేకుండా ఎప్పుడు కూడా మనము సువార్త ఎవరికీ ప్రకటించకూడదు. సువార్త ప్రకటించటానికి అవతల వ్యక్తి మనలను ఇన్వైట్ చేసినప్పుడు మాత్రమే మనము వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట. అందుకనే ఫిలిప్ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్లి జస్ట్ సంభాషణ ప్రారంభించాడు. "నువ్వు చదువుచున్నది నీకు అర్థమవుతుందా?" అని. వెంటనే అతడు నాకు ఎవరో ఒకళ్ళు గైడ్ చేయాలి కదా! నాకు త్రోవ చూపకపోతే ఎట్లాగా అని చెప్పి అతడు రథం ఆపి, రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్‌ని వేడుకొనెను. అప్పుడు లేఖనమందు చదువుచున్న భాగము ఏదనగా ఇందాక మనం చదివినదే. ఆయన గొర్రె వలె వధకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ రోజుల్లో మనం చిన్నది దొరికితే చాలు. గై గైమని మనం నోరేసుకొని పడిపోతూ ఉంటాం. ఆయన దీనత్వం, కొరడా దెబ్బలు కొడుతున్నా కూడా ఎక్కడ ఆయన ఏమి అనలేదు. అవన్నీ ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ఇక్కడ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు నపుంసకుడు మరి వారు ఆ ప్రవక్త గురించిన ఆ వివరాలు ఫిలిప్పు ఆ నపుంసకుడికి వివరించినప్పుడు ప్రవక్త ఎవని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు ఒక్కొక్కసారి వాక్యాల భాగాలు చదివితే మనకు కూడా ప్రభు ఇది మనకి చూపించాడు ఈ వాక్య భాగం అని అందరం చెప్తూ ఉంటాం. మనకి కష్టంలో ఉన్నప్పుడు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు అని చెప్తూ ఉంటాం. మంచిదే. కానీ ఎప్పుడూ బైబిల్ చదవనోడంట బైబిల్ ఓపెన్ చేసి మరి ఎలా చదవాలో తెలియకోకుండా కళ్ళు మూసుకొని ఏలు పెట్టి, ఆ ఏలు పెట్టింది ఏంటి అనేసి ఆ వాక్యం చూస్తే అతడు పోయి ఉరి పెట్టుకొనెను అని వచ్చింది. ఛీ! ఇదేంటి ఇలా ఉంది?
ఈ వాక్యం ఏం బాలేదని మళ్ళీ మూసేశాడు. మూసేసి మళ్ళీ తెరిచాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని ఏలు పెడితే మళ్ళీ ఏం వాక్యం వచ్చింది? నీవు కూడా పోయి అట్లే చేయమన్నట్టుగా వచ్చింది. ఇంకా మళ్ళీ పారిపోయాడు. అలా కాదు మనం. ఇక్కడ మరి నపుంసకుడు అడుగుతున్నాడు. ప్రవక్త ఎవరి గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు అని, ఏమైనా నా గురించా? లేతే వేరే వాళ్ళ గురించా? దయచేసి నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయి అనేసి ఫిలిప్‌ని అడిగినప్పుడు, అప్పుడు తెరిచాడు నోరు ఫిలిప్పు. మనల్ని ఎవరైనా మన కో పాసెంజర్స్ గాని, ఎవరైనా హైందవులు గాని, మరి ఈ విధంగా అడిగినప్పుడు మనము చక్కగా అప్పుడు చెప్పాలి. నోరు తెరిచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఎప్పుడు చెప్పాడు? అతను అడిగినప్పుడు చెప్పాడు. నేను కూడా ఇక్కడ ఈ కువైట్ దేశంలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది ముస్లిమ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అయినప్పుడు మరి ఒక సెక్రటరీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మా ఆఫీస్‌లో మరి ఆమె ముస్లిం. "నీవెప్పుడు సంతోషంగా ఉంటావు? ఎలా ఉంటావు?" అది ఇది అన్నారు. అంటే వెరీ సింపుల్ అన్నాను. అప్పుడు ఆమె అడుగుతుంది. మాకెప్పుడు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎప్పుడెలా ఉంటాయంటే చాలా టెన్షన్‌లో ఉన్నట్టుగా, ఎప్పుడు ఆమె ఇబ్బందుల్లో ఉన్నట్టుగా పెడుతుంటది. నాకెప్పుడు టెన్షన్ ఉంటది. "నీవేమి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటున్నావు, నవ్వుతూ ఉంటున్నావు. ఎట్లా సాధ్యమవుతుంది? వాట్ ఈస్ ద సీక్రెట్?" అది ఇది అని ఒకసారి ఇంటరాక్ట్ అయింది. అప్పుడు నేను చెప్పాను. నాకు చాలా వర్రీస్ ఉంటాయి. కానీ నా వర్రీస్ అన్నీ కూడా నేను దేవునికి అప్పగించేస్తున్నాను. మీ భారమంతయు నా మీద ఉంచండని ప్రభువు చెప్పాడు కదా! ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా అనేసి. కాబట్టి మాకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులున్నా మా భారమంతా దేవునికి అప్పగించేస్తాము. మేము చాలా ఫ్రీ అయిపోతాము. దేవుడే ఆ భారాన్నంతా తీసుకొని మాకు ఉపశమనాన్ని ఇస్తాడు. విమోచనను అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు, ఎలా చెప్తావు దేవుడికి అనేసి ఆమె అడిగింది. ఆమె అడిగితే అప్పుడు చెప్పాను. దేవునికి, మనకి మధ్యన సంభాషణ, ప్రార్థన. అందుకని ఇవాళ మనం పాట విన్నాం. ఏంటి? యెహోవా నా మొర లాలించెను అనేసి. ఆ పాటలో ఒక చరణంలో ఉంది. విలాపములకు సెలవిచ్చెను, శ్రమ కలాపములకు చెవియొగ్గెను. మనకి ఇండియాలో, ఆంధ్రదేశంలో పని లేనోళ్ళు టైమ్ పాస్ కోసం సోది చెప్పుతాము రండి, సోది చెప్పుతామమ్మా అని ఒక తాంబరతోటి మ్యూజిక్ చేసుకుంటూ ఇంటికొస్తుంటారు. వాళ్ళని పిలిచి డబ్బులిచ్చి సోది చెప్పించుకుంటూ ఉంటారు. అదేమంటారంటే దానిని భామా కలాపం అంటారు. భామా కలాపం. మనము కూడా దేవునితో మొరపెట్టేటప్పుడు ఎక్కువ అనవసరమైన విషయాలన్నీ ఇంత పెద్ద లిస్ట్ చదువుతూ ఇది చేయి, అది చేయి అని చెప్తా ఉంటాం. ఇతరుల కోసం మనం చెయ్యం. మన ఓన్ సర్కిల్ కోసమే ఎంతసేపు. అవన్నీ దేవుడు ఎంతో ఓపికతో మరి విని, మన మనవి ఆలకించి ఆయన మనకు తిరిగి అనుగ్రహించుచున్నాడు. ఆ విధంగా మనం దేవునితో ప్రార్థన ద్వారా మన యొక్క అవసరతలన్నీ తెలియజేసినప్పుడు, ఆయన మన మొర ఆలకించి, మనకి సరైన సమయంలో అవన్నీ అనుగ్రహిస్తాడు. ఆ విధంగా నేను ప్రార్థన ద్వారా మేము ఇవన్నీ పొందుకుంటామని చెప్పినప్పుడు, ఆమె అడిగింది మరలా ప్రార్థన ఎలా చేయాలి అనేసి. అప్పుడు ఏమీ లేదు. నీకున్న అవసరాలు ఇలా అడ్రెస్ చేసి, పరలోకమందున్న మా తండ్రి అడ్రెస్ చేసి, యేసు ద్వారా నేను అడుగుచున్నాను అని చేయ చాలు అని చెప్పినప్పుడు, ఆ ప్రార్థన నేర్చుకున్నాను. ఈ విధంగా మనం వెరీ సింపుల్‌గా ఇతరులకు దేవునిని మరి పరిచయం చేయవచ్చు. వారు కూడా ఆ విశ్వాసము ద్వారా విమోచించబడుతుంటారు. కాబట్టి ఈ విధంగా నపుంసకుడు ఫిలిప్పు చెప్పిన మాట యందు నమ్మికయుంచి, విశ్వాసముంచి, ఇది తన కొరకు వ్రాయబడింది. యేసు ప్రభు తన కొరకు దెబ్బలు తిన్నాడు, మౌనంగా ఉన్నాడని అతను నమ్మి, మరి నమ్మిన అతను దేవుని యెడల విధేయత కలిగి, వెంటనే వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు, నపుంసకుడు, "ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని" అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. అతడక్కడ బాప్తిస్మం పొందాడు.
ఇక్కడ మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెళ్ళి మనం చెక్ చేయించుకున్నప్పుడు డాక్టర్ మనకి అతని యందు మనం నమ్మిక ఉంచుతాం కాబట్టి, నీకీ ప్రాబ్లము, నీకీ ప్రాబ్లమ్, నీకిది చెయ్యాలి అని చెప్పినప్పుడు, మనం ఇది చెప్పేది కరెక్టా? కాదా? అని ఒకవేళ డౌట్ తోటి, సరే నేను వేరే వాళ్ళని అడిగి వస్తానన్నప్పుడు, అతని మీద మనకు నమ్మకం లేనట్టే కదా! అతని మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, నీకీ ప్రొసీజర్ చేయాలన్నప్పుడు, యెస్ సార్ ప్లీజ్ డూ ఇట్ ఇమ్మీడియేట్‌లీ అని మనము చేయించుకోవాలి. అంటే మంచి డాక్టర్ అని నీకు నమ్మకం ఉన్నప్పుడు. ఇక్కడ నాకు ఇదిగో నీళ్ళు నాకు వెంటనే బాప్తిస్మియ్యి అనేసి మరి ఆ ఫిలిప్‌ని నపుంసకుడు అడిగాడు. రథం ఆపి అక్కడ అతడు బాప్తిస్మము పొంది ఉన్నాడు. ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా మరి అతడు మరి మార్పు నొంది దేవుని యెడల విశ్వాసం కలిగి విధేయత చూపించి బాప్తిస్మాన్ని పొంది ఉన్నాడు. విమోచించబడ్డాడు. అతని పాపములన్నీయు క్షమించబడ్డాయి. ఇది అతని కొరకే వ్రాయబడి ఉన్నదని అతను మనకి అన్వయించుకొని మనము దేవుణ్ణి అంగీకరించే వారంగా ఉండాలి. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే దేర్ మస్ట్ బి సమ్ గైడ్. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటాడు కదా! ఎక్కడైనా సరే ఆ గురువు ద్వారా మనం నేర్చుకోవాలి అనేసి ఇది ప్రవక్త చెప్పుచున్నది తన్ను గూర్చియా వేరొకని గూర్చియా మనకన్నీ అన్వయించుకుని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు మనము మరి దేవునితో సమాధానం కలిగి ఉంటాము. దేవుడు మనకి విమోచన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రెండవదిగా విశ్వాసము, విధేయత, విమోచన. దేవునిని ప్రేమించుట ద్వారా విధేయత చూపగలం. మరి దేవునిని ప్రేమించుట ద్వారా విధేయత చూపించడం అంటే యేసుప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మనకి విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన పనులు మాత్రం మనం చేయటానికి సంసిద్ధత లేదనుకోండి. అప్పుడు మనం దేవుని ప్రేమించే వారంగా ఎలా ఉంటాము? దేవునికి విధేయత చూపించేవారుగా ఎలా ఉంటాం? అందుచేత దేవుడేమన్నాడంటే, మీరు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలెను అన్నాడు. ఈ రోజుల్లో అటువంటి ప్రేమలు లేవు. తగ్గిపోయినియి. స్నేహితుల మధ్య గాని, కుటుంబస్తుల మధ్య గాని ఎవరి దారి వాళ్ళదే. ఎవరి గోడు వాడిదే. ఆళ్ళేమైతే నాకెందుకు అని ఆ ప్రేమ తత్వమే లేదు. ప్రభు ఏం చెప్పాడు? చివరిగా ఆయన ప్రభురాత్రి భోజన సంస్కారం ఇచ్చి, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీకిచ్చే ఆజ్ఞ ఏంటంటే, మీరును ఒకరినొకరు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పాడు. నేను మీకు ఏమేమైతే ఆజ్ఞల్ని ఇచ్చానో, వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు మీరు చేయుదురు అనేసి. అందుకని నీతిమంతుడు అంటే విశ్వాసి ఎవరంటే దేవునిని ప్రేమించిన వాడు నీతిమంతుడవుతాడు. లేదా నీతిమంతుడు దేవుణ్ణి ప్రేమించేవాడవుతాడు. అతడు మరి దేవుని ఆజ్ఞలను గైకొనేవాడుగా ఉంటాడు. అనగా దేవుడు చెప్పిన పనులకు విధేయత కలిగి ఉంటాడు. ఇక్కడ సువార్తికుడు ఫిలిప్పు దేవుని ఆత్మకు యేసుప్రభు డైరెక్ట్‌గా నేను చెప్పిన ఆజ్ఞాపించిన వాటిని చేయండి అంటే, మాకు యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు చెప్తే మేము చేసేవాళ్ళం అని కొంతమంది అంటూ ఉంటారు. ఒక ఆవిడ చాలా చక్కటి వంటకాలు చేసి యేసుప్రభు ఇవాళ మా ఇంటికి భోజనానికి వస్తాడనేసి భయంకరమైన వంటకాలు చేసిందంట. మధ్యలో మరి టైం అయిపోయింది. ఆయన రావట్లేదు. ఎదురు చూస్తా ఉంది. ఈ మధ్యలో ఒక బిచ్చగాడొచ్చాడు. "అమ్మా భిక్షాం దేహి" అన్నాడు. "ఏయ్! ఎళ్ళు పైకి ఇప్పుడు యేసుప్రభు వస్తున్నారు. నువ్వు మధ్యలో డిస్టర్బ్ అలా ముగ్గురు వచ్చి ఎళ్ళిపోయారు. ఇంకా రావట్లేదని అప్పుడు మరలా ప్రార్థన చేస్తే, "నేను 3 సార్లు ముగ్గురిలో వచ్చాను. నువ్వేమి చేయలేదని" చెప్పారు. అలాగా మరి ఫిలిప్పుతో దేవుని ఆత్మ చూపించింది ఎవరో చెప్పిందంటే దూత. దూత చెప్పినప్పుడు దూత దేవుని దగ్గర నుంచి వచ్చిందనేసి, ఆ దూత చెప్పిన ఆ ఆత్మకు విధేయత ప్రకటించి, అతడు వెంటనే వెళ్ళి ఆ నపుంసకుడికి సువార్త ప్రకటించాడు. మరి ఈ దినాన ఆ నపుంసకుడికి సువార్త అందించటం వలన ఇథియోపియా దేశం
మొత్తం క్రైస్తవులుగా ఉన్నారు. ఇథియోపియా దేశం ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఎందుకంటే అది ఆఫ్రికాలో సెంట్రల్ ఆఫ్రికాలో ఉంది. ఆ దేశమంతా కూడా క్రైస్తవులే. ఇథియోపియన్స్ అందరూ కూడా. అందుకనే మనకి సుమారుగా 50 సంవత్సరాల క్రిందట విజయవాడలో ఉన్న సువార్తవాణి ఈ కార్యక్రమాలు అడిస్ అబాబా అనే ఇథియోపియా క్యాపిటల్ నుంచి ప్రసారమయ్యి, మన భారతదేశంలో ప్రసారం చేసేవారు కాదు. అక్కడి నుంచి ఈ విశ్వవాణి కాదు, సువార్తవాణి కార్యక్రమాలు అడిస్ అబాబా నుంచి మరి రిలే చేసేవారంటే, ఇథియోపియా దేశము మూడవ క్రైస్తవ దేశంగా పరిగణించబడింది. మొట్టమొదటిది ఆర్మేనియా. ఆ విధంగా ఇథియోపియా మూడవ క్రైస్తవ దేశంగా మరి పిలువబడింది. చివరిగా విమోచన. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, దేవునిని ప్రేమించి విధేయత కలిగి ఉంటామో, విశ్వాసము, విధేయత ఎప్పుడు ఉంటదో మనము విమోచించబడతాము. దేవునిని హత్తుకొనుట ద్వారా మనకు విమోచన కలుగును. ఏ విధంగా అంటే, దేవునిని ప్రేమించువారే దేవునికి విధేయత కలవారు. క్షమించబడిన వారే దేవునిని ప్రేమించగలరు. యేసుప్రభు దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు ఆయనేం చెప్పారు? నా నుంచి నీవేమి కోరుతున్నావు అంటే, నేను స్వస్థత కోరుతున్నానంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. ఇక పో అని చెప్పినప్పుడు, వారికి వెంటనే మరి దేవునిచే ప్రేమించబడినవారు. వారికి వెంటనే స్వస్థత కలిగింది. అయి మనం చాలా చోట్ల చూడవచ్చు. ఆ విధంగా రక్షించబడిన వారే దేవుని సమాధానాన్ని పొందినవారు. కాబట్టి విశ్వాసులంగా మనము దేవునిని ప్రేమించదము. రక్షించబడిన వారముగా మనమందరము రక్షణలోనికి వచ్చాము కాబట్టి, దేవుని పట్ల విధేయతను మనం కలిగి ఉండాలి. విశ్వాసం ఒకటి ఉంటేనే సరిపోదు. దేవుని యెడల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించే వారంగా ఉండాలి. ఆ విధేయత కలిగి ఉండాలి. ఈ విధేయత కలిగి ఉండటం ద్వారా మనము మరి దేవుని యొక్క సమాధానాన్ని పొందుకునే వారంగా ఉంటాము. విమోచన కలిగి ఉంటాం మనం. ఇప్పుడు మనం మరి ఆ ఫిలిప్పు నపుంసకుడికి ఏ విధంగా సువార్త ప్రకటించాడన్నది జస్ట్ ఒక 2, 3 మినిట్స్ మనము వీడియో క్లిప్ చూస్తాము. దీంతో మనకి ఈ దిన వాక్యాంశం అంతా అయిపోయింది. చివరి ప్రార్థనతోటి మనం ఈ ఆహ్, ధ్యా ఈ దిన వాక్య భాగాన్ని మనం మరి ముగించుకుందాం. దేవునిని హత్తుకొనుట ద్వారా మనకి విమోచన లభించును. He is led as a lamb to slaughter. And as a lamb before his shearer, he is dumb. And so he opens not his mouth. In his humiliation, his judgment is taken away. Who will declare his generation? For his life has been taken away from the earth. Wait, that man! Will you, wait, stop. Wait, stop. Shalom. Will you ride with me? You're very kind. Yes, come. You're from Jerusalem. Are you comfortable? Good. I suppose you could call me one sympathetic with the Jewish scriptures, like my queen. Arkandas of Ethiopia, yes. Yes. Your office is high, I can see. I'm state treasurer. As a state treasurer, we are expected to carry part of the treasury around on our backs. Whenever we travel, that is. But when I'm at home, I dress much more simply. I call myself a simple man. Also, a reading man. My personal treasury is my books. But there's still, I'm such a simple man, there's still things I do not quite understand. Like your Hebrew scriptures, for instance. These. The prophet Isaiah, yes. He was led as a lamb to the slaughter. Who's led his lamb to slaughter? Who does Isaiah mean? Himself or someone else? Somebody else. Who?
It will take rather long to tell. We have time. Look around, nothing but desert. We got time. You tell me. It had happened as the prophet had announced. A maiden will conceive and give birth to a son, and they will name him Emmanuel, meaning God is with us. And Isaiah said, a voice cries in the wilderness, prepare a way for the Lord, make his paths straight. And John the Baptist appeared in the desert, baptizing people with the life-giving water, as Jesus asked us to do. You want me to go in the water? Will you? I baptize you in the name of Jesus Christ,